దేవుడు మనకిచ్చిన కృప, మన ఎడల చేస్తున్న మేలును బట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనము మన కుటుంబాల్లో నేర్చుకుంటూ, అనేక కుటుంబాలకు ఈ యొక్క విధానాన్ని నేర్పించాలి. కుటుంబ ప్రార్థన అంటే అందరూ పెట్టుకుంటున్నారట. మనం పెట్టుకోకపోతే ఏమైద్దో, బాగోదు. ఆ ఉద్దేశ్యం కాదు. కుటుంబం ద్వారా దేవుడు ఏదో ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తాడు. తెలియచేసేటువంటి మాటలు అవసరం. అది సందర్భాన్ని బట్టో, అవకాశాన్ని బట్టో కాదు, కానీ ప్రతిసారి మనం వినిపించితే చాలా బాగుంటుంది. అది దేవుడు కోరుకున్నాడు. మొదటి శతాబ్దంలో ఉన్న ప్రతి దినము అన్నారు. అంటే అంత ప్రాధాన్యత ముందు దేనికిచ్చారని మనకు అర్థమవుతుంది? వాక్యానికి. అంటే దేవుని కుటుంబంలో, దేవునిలో కుటుంబం ఎదుగుతుంది అనటానికి నిదర్శనం నాటి ఉన్న కుటుంబాలు. అదేంటనంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు మనం కూడా ఏం నేర్చుకోవాలి? మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవునికి ఇష్టమైన కుటుంబంగా మనం ఉండాలని కోరుకుంటాం. అవునా కదా? ఇప్పుడు దేవునికి మనందరం ఇష్టం కావాలని మనం కోరుకుంటాం. తప్పు కాదు, అది మంచిది. ఎప్పుడు ఇష్టపడతాడనేది కూడా కావాలి కదా! ఒక హీరోని ఇష్టపడుతున్నాం, ఒక ఫేవరెట్ హీరోగా. ఒక స్త్రీలైతే కొందరు స్త్రీలైతే హీరోయిన్‌ని ఫేవరెట్ హీరోయిన్‌గా అభిమానిస్తుంటుంది. ఎందుకు? నువ్వు ఎందుకు అభిమానంగా పెట్టుకుంటున్నావు ఒక హీరోని? ఎందుకు అభిమానురాలుగా పెట్టుకుంటున్నావు ఒక హీరోయిన్‌ని? వాళ్ళని అడిగితే వారు ఏం సమాధానం చెప్తారు? ఏమంటే వాళ్ళు నటించేటువంటి సినిమాలు చాలా బాగున్నాయనే గదా! అంతే కదా! ఒక హీరోని మనం అభిమానంగా పెట్టుకొని, ఏమన్నా గుండెల మీద వాళ్ళ పేరు రాయించుకొని, అరచేతుల మీద వాళ్ళ పేరు రాయించుకొని, ఫోటో ఇంట్లో పెట్టుకొని పాలాభిషేకం చేసేవాళ్ళు లేరా మహాత్ములు? ఉన్నారు. అంటే అంత అభిమానం అనేది వాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నారు? పోనీ నువ్వనడానికి ఎవరైనా తెలుసా? గేట్ దగ్గర కూడా రానీయడు. అదే గదా! నువ్వు అంత అభిమానం చూపిస్తున్నావు గదా! నీ అభిమానం వాళ్ళ ఇంటికి పోతే నిన్ను రానిస్తారా? హూ ఆర్ యూ అంటాడు. చూసారా? మనల్ని ప్రేమించకపోయినా మనం ఒకళ్ళని ప్రేమిస్తున్నాం. అభిమాన హీరోగా పెట్టుకున్నాం. నటించిన సినిమాలను బట్టో, నటించినటువంటి విధానాన్ని బట్టే గదా! కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము అసలు దేవుని అభిమానంగా పెట్టుకున్నామా? అది లేదు. పోనీ దేవుడికైనా మనం అభిమానంగా, అంటే మన ఇష్టం వచ్చే వారంగా మనం ఏమైనా ఉంటున్నామా? అలా కావాలని మనం ఎప్పుడైనా కోరుకున్నామా చెప్పండి? నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలండి అనుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి సహజంగా? కుటుంబ ప్రార్థనే కదా! మనందరం ఒకటే. ఇందులో ఎక్కువ తక్కువ భేదాలు ఏవీ లేవు. మనందరం ఒక కుటుంబం అన్నా చెల్లెళ్ళంగా. కనుక అందరూ నా వాళ్ళనే నేను చెప్తున్నాను. ఇందులో భేదాలుగా, తప్పులుగా ఆలోచించకండి. ఎందుకనంటే నిలబడి చెప్పాలంటే ఈ రోజుల్లో సవాల్ మీదకొచ్చేస్తుంది. ఎందుకనంటే అంటే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నేను చెప్తున్నాను. చెప్పే మంచి విషయాలు కూడా తప్పులు వెతికే కాలం ఇది. అవునా కాదా చెప్పండి? మంచి చెప్తున్నా గూడా చెడుగా ఆలోచించేటువంటి వారుగా కూడా కొంతమంది ఉండకపోలేరు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. మార్చాలనే ట్రై చేస్తున్నాం. అందుకే దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నా కుటుంబం దేవుడికి ఇష్టంగా మారాలి. ఆటోమేటిక్‌గా దేవునికి ఇష్టంగా మారితే ప్రతి ఒక్కరికి మనం ఆటోమేటిక్‌గా ఇష్టంగానే మారిపోతాం. ఎందుకు చెప్పానంటే బైబిల్ ఒక మాటను బట్టి నేను చెప్పగలిగాను. ఈ మాటను మీకు చెప్తున్నాను. దావీదు గారి పేరు తెలుసుగా మీకు? దావీదు గారంటే బైబిల్‌లో ఉన్న భక్తుడైన దావీదు గారు. దావీదు గారు ఆయన గారి గురించి దేవుడు చెప్పిన, రాయించిన మాట మనకు తెలుసు కదా! ఏమని రాయించాడో తెలుసమ్మా? దావీదు నా ఇష్టానుసారుడైన అన్నాడా లేదా? ఎవరి ఇష్టానుసారుడు? అంటే ముందు ఆయన ఎవరిలో స్థానాన్ని సంపాదించుకున్నాడు? దేవునిలోనండి. దేవునిలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎంత గొప్పవాడండి! మనం ఉన్నాం. ఇప్పుడు నేనున్నాను. నా భార్య మనసులో స్థానం సంపాదించుకోవాలంటే నేను చాలా కష్టపడాలి. ఒకవేళ భార్య నాలో ప్రేమగా నేను చూసుకోవాలంటే ఆమె ఇంకేదో చేయాలి. పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు. చాలా కష్టం. అలాంటిది భూమి మీదకి మనలాంటి జన్మ కలిగి భూమి మీదకి వచ్చి ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాచుకునేటువంటి ఆయన. బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడమ్మా? గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. అందరికంటే చిన్నవాడు గదా! చిన్నవాడనేటువంటి ఆయన్ని "అరేయ్! నీకు చదువొద్దు ఏమొద్దులే గానీ నువ్వు కాస్త కాయిపో." గొర్రెలు కాచుకోవటానికి వెళ్ళిపోయేవాడు. పరిస్థితి మీరు చూడండి. అలాంటి గొర్రెలు కాచుకునేటువంటి దావీదు గారు పొజిషన్ ఎలా మారిపోయింది? దేవుడికి గూడా ఇష్టానుసారులుగా బ్రతికాడంటే ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దేన్ని చూసి ఇష్టపడతాడు? ఈరోజు మనం ఇష్టపడాలంటే దేన్ని చూసి ఇష్టపడతాం? ఏదున్నా లేకపోయినా రూపం ఉందా లేదా? అందమాన్ని బట్టే గదా! అందుకే లోకంలో ఒక మాటన్నారు. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా, రూపాయైనా ఏదో ఒక రోజు అయిపోయేదే. వెళ్ళిపోయేది మన చేతిలో నుంచి. కనుక జాగ్రత్త అంటూ ఉంటారు. కనుక దేవుడు ఏం చేశాడు? అతనిలో ఉన్న గుణాన్ని చూశాడు. దావీదు గారు దేవునికి ఇష్టడుగా మారాలంటే దావీదు గారిలో ఒక ధైర్యాన్ని చూశాడు. దేవుని పిల్లలైన వారి మీదకి ఇశ్రాయేలీయులు శత్రువులుగా వచ్చినప్పుడు చంపేస్తున్నాడు. యుద్ధంలో చనిపోతున్నారు.
అలాంటి సమయంలో దావీదు గారు చూసి ఏం చేశాడు? సహజంగా మీరు ఆలోచించండి. ఫైట్ చేయాలనుకుంటాడు చూసారా? నిజమైన హీరో. దేవుని పిల్లలైన వారు పక్షాన నిలబడి యుద్ధం చేసేవాడు హీరో అంటే. సినిమాలో నటించేవాడంటే ఇట్లా అంటే 100 మంది పోతారు. నిజంగానేనా? ఎంత మా హీరో చూసిన ఎంత ఫైట్ చేశాడో మనం చెప్పుకుంటాం. అది రీల్‌లో. కానీ రియల్ దావీదు గారు. రియల్‌గా చేశాడా? రీల్‌లో చేశాడా? యాక్షన్ అనగానే ఆ రోజు కెమెరాలు పట్టుకొని చెయ్యి అన్నట్టుగా ఏదో కెమెరాని చూపించారా అండి? రియల్ అండి. 6 అడుగుల ఆజానుభావుడు గోలియాత్ అనేటువంటి శత్రువు. అతను చూస్తేనే మిగతా వాళ్ళందరూ పారిపోతున్నారు. అంత హైట్‌లో ఉన్నాడు. ఖడ్గాలున్నాయి. చూస్తేనే భయం. అలాంటిది ఎంత వాడండి బాలుడు. యుద్ధ నైపుణ్యాలు కూడా సరిగ్గా నేర్చుకోలేదు. అయినా కూడా నిలబడ్డాడు. దానికి కారణం ఏందనుకుంటున్నారు? నా వెనకాల దేవుడు ఉన్నాడు అని. ఏవండి మీరు ఆలోచించండి. దేవుని పిల్లలకు నాశనం కలుగుతూ ఉంటే కలగకూడదు అని దేవుని పక్షాన దేవుని పిల్లల కొరకు నిలబడి యుద్ధం చేసిన ధైర్యవంతుడు, సాహసవంతుడు ఎవరు? ఎలా మారిపోతాడు మరి? అప్పుడప్పుడు అంటారు, నువ్వు నాకు నచ్చావురా, నువ్వు నాకు నచ్చావు. చాలామంది అలాగే ఫ్లాట్ అయిపోతుంటారు కదా చూసి. అంటే దావీదు గారు ఏమంటే దేవుడు ఫ్లాట్ అయిపోయాడండి. ఇలా ఉండాలండి. అలా కూడా ఎందుకు వచ్చేసింది? ఒక గొర్రె అవసరమైతే సింహంతో కూడా వేటాడగలడు. అంటే దాని మీద ఫైట్ చేయగలడు. అంటే ఒక గొర్రెను సింహం ఎత్తుకొని పోతూ ఉంటే దాన్ని చూసి పారిపోలే. 100 గొర్రెలు ఉన్నాయి కదా, 99 ఉన్నాయి. ఒకటి పోతే పోయింది లేని మళ్ళీ కనుకోలే. దాన్ని చూస్తే భయపడిపోలే. ధైర్యం తెచ్చుకొని వెళ్ళి దాని మీద ఫైట్ చేసి అందులో నుంచి దాన్ని విడిపించాడట. సింహం లోటులో నుంచి గొర్రె పిల్లని విడిపించి అంత కష్టపడుతున్నాడు అని ఆలోచించి, ఏమండి మోగ జీవులైనటువంటి వీటి మీదని ఇంత ప్రేమ కలిగి ఉన్నాడే, ఇతను గనక రాజును చేస్తే ప్రజలు ఎలా ఉంటారు? వద్దండి. ఒకటి చెప్పనా? మనం చేసే క్రియలను బట్టి దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దావీదు గారు అదే సింహానికి కూడా భయపడలేదు. ఏమంటే నోరుని చీల్చేశాడట. ఏమంటే గొర్రె పిల్లని కాపాడాడు. ఇతను మనుషులు కాపాడలేడా? కాపాడగలడు. ఈరోజు భూమి మీదికి జన్మను కలిగించి నీకు ఇచ్చిన జీవిత వెనకాల ఉన్న పరమార్థం కూడా ఇదే. ఈరోజు ప్రతి కుటుంబం దేవుడు చూస్తున్నాడు. ఏంటో తెలుసా? భూలోకంలో దేవునికి ప్రతిబింబముగా మారాలని. దేవుని కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం. అలా ఉన్న ప్రతిబింబాలుగా ఉన్నారా? ప్రతిబింబం అంటే తెలుసమ్మా? ప్రతిబింబం అంటే ఏంటి? అద్దం ముందు నిలబడితే ఏమైంది? అందులో మన ముఖం దేవుడు కూడా మనలో కనిపించాలి ఈ లోకానికి. అది ప్రతిబింబం. అందుకే దేవుని కుటుంబం అనేది ఈ భూలోకంలో ధరణిలో ఏంటది? ఒక ప్రతిబింబముగా మారాలి. దేవునికి ఇష్టంగా మారుతూ ఉండాలి. కుటుంబం అంటే దేవుడు మెచ్చాలి, దేవునికి నచ్చాలి. ఎలా నచ్చుతాడు అంటే ఒకటే పని చేస్తే నచ్చుతాడు. ఒక ఆత్మను కాపాడితే రక్షిస్తాడు. ఆ రోజు దావీదు గారు గొర్రెలు కాచుకున్నాడు. గొర్రెలను ఏమంటే కాస్తూ కూడా వాటిని ప్రాణరక్షణగా చూసుకున్నాడు కదా. ఈ భూలోకంలో గొర్రెలు అనేటువంటి మనలను కూడా రక్షించాలి. గొర్రెలు అనేటువంటి మనుషులను ఈరోజు మనం ఏం చేయాలి? కాపాడాలి. ఆ బాధ్యత దేవుడు ఎవరికి పెట్టాడు? మనకి, మన కుటుంబాలకు పెట్టాడు. అంటే మొట్టమొదటగా మన కుటుంబంలో ఉండవలసింది దేవుని పని చేయాలి అన్న ఆలోచన మనకి ఉండాలి. అందుకే దావీదు గారు రాసైపోయిన తర్వాత ఏమంటే ఆయన కుటుంబం ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో తెలుసా? 2 సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి, మంచి మాట. 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము ఎక్కడ ఉండాలి? నిత్యము నీ సన్నిధి ఉండునట్లు ఆశీర్వదించండి. దేన్ని ఆశీర్వదించేది? కుటుంబాన్ని అని అంటున్నాడు కదా. అంటే దావీదు గారు ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? నీ సన్నిధిలో నిత్యం ఉండేటట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఏమండి ఏ కుటుంబం అనగలదు చెప్పండి? ఇలా ఏ కుటుంబం ఇలా ప్రార్థించగలదు? ఆలోచించండి. ఈరోజు దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాలకు వద్దా? దేవుని కుటుంబాలుగా మనం పిలువబడద్దా చెప్పండి? నిత్యము అంటున్నాడు. నిత్యము నీ సన్నిధిలో అంటే భూమి మీద దేవుని కుటుంబాలుగా ఉంటున్న వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతిరోజు ప్రతి నిత్యం ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో ఉండేటట్టుగా ఆశీర్వదించమంటున్నాడు. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు, మా కుటుంబానికి అవి మేలు చేయి ఇవి మేలు చేయని అడిగాడా? ఏమండి మనం చేసుకుంటూ పోతే దేవుడు ఆశీర్వాదాలు అదే వస్తూ ఉంటాయి. సామెతలో కొన్ని మాట్లాడుతుంటారు. కలిసి వచ్చే రాతుంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడట. చాలామంది అంటూ ఉంటారు కదా. అంటే మనం కలిసి రావాలంటే మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవాలని కదా దాని ఉద్దేశం. ఇక్కడ దావీదు గారు ఎంత మంచిగా అడుగుతున్నాడంటే, నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించు. అంటే నేను లేచిన ప్రార్థనతో నా కుటుంబం అంతా కూడా ప్రార్థనలు గడిపేటప్పటికి అవకాశం ఇవ్వు. ఈరోజు ఎవరిస్తున్నారండి?
ఇవ్వకపోతే అడిగే వాళ్ళు కూడా లేరు కదా! అడిగే హక్కు కూడా లేకుండా పోయింది ఈరోజు. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు గదా! దేవుడు ఎప్పుడు అడుగుతాడు? ఈరోజు మన టైం గదా! భూమి మీద ఉన్నప్పుడు ఎవరి టైం ఇది? మంది తగ్గేదే లేదు మందిది. ఇది నాది. నాకు వచ్చిన టైం అంటాడంతే. ఒకటి చెప్తున్నాను. నువ్వైనా, నేనైనా మన టైము ఇక్కడి వరకే చెల్లుబాటు. టైం అయిపోయిందా? నీ టైం, నా టైం, ఎవరి టైము? ఆయన టైం వస్తది. మనకే ఒక టైం వచ్చినప్పుడు ఆయనకొకటి రాదా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, నా టైం ఎంత? అది శూన్యం. కొద్ది కాలం వరకే. కానీ నిత్యం ఉన్న ఆయన చేతిలో పడతాం గదా! మరి ఆయన టైం వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడు? నీకిచ్చిన టయాన్ని నువ్వే ఇలా అనుకుంటున్నప్పుడు ఎలా ఉంటదో ఒకసారి చూసుకో అని దేవుడంటే మనం ఏం చేస్తామండి? అందుకే దేవుడు మనకిచ్చిన ఈ కాలంలో దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా మనం దేవుడిని అడగాలి. అదే మనకు ఆశీర్వాదం. ఇంకో విషయం తెలుసా? మనం దేవుడిని అలా అడగటమే దేవుడి ఆశీర్వాదం అటండి. ఎంత మంచి మాట అండి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో లేకపోతే, దేవుని సన్నిధిలో లేని వారి కుటుంబాలు, దేవుని సన్నిధికి దూరమైన కుటుంబాలు, ఒక కుటుంబానికి దేవుడు దూరం అయిపోతే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. దావీదు గారి కంటే ముందు సౌలు రాజుగా ఉంటాడు. అవునా కదా! సౌలు రాజుగా ఉన్నాడు. ఆయన కంటే ముందుగా. ఆయన కూడా ఎక్కడ ఉన్నవాడినో తీసుకొనొచ్చి రాజుని చేస్తాడు. కానీ ఒక విషయం చెప్పనండి మీకు షార్ట్‌కట్‌లో. అదే సౌలు కుటుంబానికి దేవుడు దూరం అయిపోతాడు. సౌలు కుటుంబానికి దేవుడు దూరం అయిపోతాడు. దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం భయంకరంగా ఉంది. ఎవరి మీద? దావీదు గారి కుటుంబం మీద ఆయన ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాడు. అప్పుడు సౌలు కుటుంబానికి, దావీదు గారి కుటుంబానికి ఏం జరిగింది? బహుకాలం యుద్ధం జరిగిద్ది. 3వ అధ్యాయం మొదటి వచనంలో కనపడుతుంటది. యుద్ధం. ఎందుకు యుద్ధం? ఒకనాడు ఆ యుద్ధాలు చేసినప్పుడే దావీదు గారు చాలా గొప్పగా చేశాడు. 10,000 మందిని కూడా అవసరమైతే ఈజీగా చంపగలడు. అప్పుడు జనాలు కూడా చూశారు, ఆయన మెచ్చుకున్నారు. ఆయనకు 10,000, సౌలుకి 1000 కొలది. అన్న కాడ వచ్చేసింది. అన్న కాడ వచ్చేసింది. దావీదు గారు పెరిగిపోతున్నాడు. దావీదు గారు దేవుని ఆశీర్వాదాలతో ఎక్కువ ఘనంగా గొప్పగా కీర్తించబడుతున్నాడు. ఇతను మాత్రం రోజు రోజుకి ఇదైపోతుంది. అప్పటి నుంచి దావీదు గారి మీద ఏ చూపు పడ్డది? అది మనకున్నాయి కదా చూపులు. అంటే మనకంటే సమాజంలో ఉన్న మనుషులకి మనస్తత్వాలు మనం అర్థం చేసుకుంటే మనకు ఏ చూపు ఉండకూడదు? విషపు చూపు అనేది చాలా ప్రమాదకరం. విషపు చూపు అనేది మనలో ఉంటే అది మనల్ని ఏం చేస్తుంది? చంపివేస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చిన్నగా చిన్నగా దేవుడు దూరం అయిపోతాడు. సౌలుకి అది అర్థం కాలేదు. దావీదు గారు ఓపిక పడుతున్నాడు. ఎన్నో మార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. అయినా కూడా దావీదు గారు ఏమంటే తిరుగుబాటు కూడా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు లోబడే ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని భయం ఏంటో తెలుసు. ఆయన వచ్చిన పరిస్థితి ఏంటో తెలుసు. మన జీవితంలో మనం వచ్చిన పరిస్థితిని కూడా మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. దావీదు గారిలో అదే భయం. దావీదు గారిలో ఉన్న అదే విధేయత, అదే వినయం, అదంతా దేవుడికి నచ్చుతుంది. ఇంకా ఇతనికేమో లోపల ఎక్కడ లేని జీఎస్టీ పెరిగిపోతుంది ఈయనకి. ఈయనకి లేని రోగాలు వస్తున్నాయి. ఎవరికి? సౌలుకి. ఆ చిన్నది ఏమంటే క్యాన్సర్ లాంటిది తెలుసు అసూయ అంటే? అది ఎవరిని కాదు, మనలో ఉంటే మనల్ని చంపేస్తుంటుంది. ఇది అహంకారం. అసూయ అనేది ఏంటో తెలుసా? మన నుదుటిని అంటిన మరక లాంటిది ఇది. నుదుటిని అంటిన మరక అంటే ఎందుకు చెప్పానో తెలుసా దాని అర్థం? మనకు తప్ప అందరికి కనిపిస్తుంది. మరక మనకు కనిపించదు కదా, కానీ ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా కనపడుతుంటుంది. అందుకే దేవుడు అన్నాడు ఇవన్నిటికి మనం దూరంగా ఉండాలి అని. దావీదు గారిలో మనం చూసేది అదే. ఎంత అసూయపడ్డా, ఎంత కోపపడ్డా, ఎంత అసహించుకున్నా, ఎంత చంపాలని చూసినా కూడా ఏమనుకున్నాడు? వద్దు, తప్పించుకున్నాడు. దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాడు. దేవుడు అందుకే నన్ను రాజుని చేశాడు నాకు భయంతో ఉన్నాడండి. అంటే ఒకనాడు దేవుని సన్నిధిలో గడిపితే దావీదు గారు లాంటి మనసు వచ్చేస్తుంది. ఎప్పుడైతే సౌలు కుటుంబానికి దేవుడు దూరం అయిపోయాడో ఏమైపోయాడు? చివరికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఒకటి, భూమి మీద ఉన్న వాళ్ళు మనం అందరం పోయేవాళ్ళమే. ఏదో ఒక రోజు ముందు వెనకాలే. కానీ ఈలోపు మనం సంపాదించుకుంది ఏంటి? మన జీవితంలో మనం ఏం సంపాదించుకున్నావు? ఏ సంపాదనతో దేవుడి దగ్గర పోదాం అనుకుంటున్నావు చెప్పండి? మనం ఆలోచించండి. ఇలా క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్నా లేకపోతున్నా దేని మీద మన ఆలోచన ఎక్కువగా ఉంటుంది మీరు చెప్పండి? ఏమండి? అసూయలతో లేవా? పగలతో లేదా? ప్రతీకారాలతో లేదా? అవమానించడం లేదా? ఆలోచించండి మీరు. ఇలా కుటుంబాల్లో అదే కదా జరుగుతుంది. ప్రతి కుటుంబం మరొక కుటుంబం అంటే పడదు. ఆ రోజు ఏమంటే సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి కూడా పడట్లేదు. ఇక్కడ పడకపోగా జరిగిన నష్టం ఎవరికి చెప్పండి? సౌలు కుటుంబానికి. కుటుంబమే పాడైపోయింది కదా. తన గర్భాన పిల్లలను పుట్టినంగా ఎలా తయారవుతారు? నిత్యం దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నట్టుగా మనకు దావీదు గారు కనపడుతూ ఉన్నాడు. అవునా? అందుకే మనం ఎప్పుడు కూడా దేవునితో మనం గడిపితే మంచి ఆలోచనలు ఉంటాయండి. మంచి మనసు ఉంటుందనండి. ఎవరిని మనం విమర్శించాం, ఎవరిని మనం అవమానించాం, ఎవరిని మనము కోపగించుకోము. ఏమండి? చంపేటువంటి ఏమండి ఇంట్లో ఉంటూ మాట్లాడుతూ సౌలు ఏం చేస్తాడు కదా? ఈటలు ఇసిరేస్తాడట. అంత నమ్మకంలో కూడా ద్రోహం చేయాలని చూశాడు తెలుసా? ఇంట్లో ఉంటే అలా ఇసిరేసేసరికి తప్పించుకుంటాడు. అది తీసుకుపోయి గోడకు తగిలిద్ది.
అంత అంత నమ్మకంలో కూడా ద్రోహం చేస్తున్నా కూడా దావీదు గారు ఏం చేశాడనండి? ద్రోహం మరలా తలపెట్టాలి. ఆయనకంటూ ఒక రోజు వచ్చేసింది. దొరుకుతాడు. చేతికి దొరుకుతాడు. చంపాలనుకున్న ఆ కోపంతో ఎందుకో చంపలేదు తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక ఇతనుడిని ఏమైనా చెయ్యకూడదని ఆలోచించి ఆ కోపాన్ని వెలబుచ్చుకోవటానికి దొరికినటువంటి చిన్న తాను యేసుకున్న బట్టను కాస్తంత చింపుతాడు. కత్తిరిస్తాడు. కానీ మిగతా ఏమైనా చేయలేండి. ఆయనకు వచ్చింది చంపే అవకాశం. కానీ చంపలేదు. ఈ ఈ కుటుంబాలలో ఈరోజు ఈ వ్యవస్థలో ఇవి లేవు. దీన్ని ఏమంటారో తెలుసా? ప్రేమ అంటారు. కుటుంబాల్లో ప్రేమ ఉందా? కుటుంబాలలో త్యాగాలున్నాయా? కుటుంబాలలో గౌరవం ఉందా? కుటుంబాలలో అభిమానించుకునే మనసు ఎవరికుంటుందో చెప్పండి? వద్దండి. ప్రతి కుటుంబం దేవుని కుటుంబముగా పిలువబడాలి. అదే దేవుడు కోరుకున్నది. అలా ఉండాలంటే మనసులో ఉన్న మనస్పర్ధలను తీసివేయాలి. అంతేనా కదా చెప్పండి? మనకి మనస్పర్ధలు వస్తుంటాయి కుటుంబాన్ని పక్షాన్నో, ఇంట్లో భార్యాభర్తలకునో, పిల్లలకునో, కుటుంబంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనస్పర్ధలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? మనస్పర్ధలకు కారణం కోపతాపాలే కదా! ఆ కోపతాపాలు మనం ఏం చేయాలి? కత్తిరించాలి. మన గోర్లు పెరుగుతాయిగా. అప్పుడు ఏం చేయమని చెప్పుకున్నాం? గోర్లు పెరిగినప్పుడు ఏం చేస్తావు? కత్తిరిస్తావు. గోర్లను కత్తిరిస్తావు గానీ వేళ్ళని కాదు గదా! అంతేనా? గోర్లు పెరిగినప్పుడు కత్తిరించేది వేళ్ళని కాదు గోర్లని. నీ ఇంట్లో భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి, పిల్లలకి ఒకరికి ఒకరు, సంఘంలో, మిగతా సమాజంలో ఇలా కోపతాపాలు కారణమైనప్పుడు వాటిని కత్తిరించండి. అంతే తప్ప బంధాలను కాదు. బంధాలన్నీ దేవునికి బంధంగా మారాలి కదా! అందుకే కదా యేసుక్రీస్తులో మనందరి కొరకు సిలువలో చనిపోయింది. ఎందుకు? ఎందుకు చనిపోయాడో మీరు చెప్పండి? ఏవండి ఏవండి దేవునికి దూరం అయిపోయిన ఈ చేతులను ఆయన చేతులు మనల్ని పెట్టడానికి. నా దేవా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నాడే. ఎందుకో తెలుసా? నీ చేయి పట్టుకొని ఆయన చేతిలో పెడుతున్నాడు. అంటే దేవునితో బంధం తెగిపోయిన మనల్ని మరలా బంధంతో పెట్టాడు. ఆ బంధాన్ని కలపటానికి 2 చేతులు కలపటానికి యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టాలా? పెట్టాలి మరి. ఆ ప్రాణం పెట్టడం వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టిన నిన్ను కలుపుకోవాలని చూస్తున్నాడు. ఎవరి ద్వారా? మధ్యవర్తి ద్వారా. ఆయనే యేసుక్రీస్తు. ఈరోజు మన కుటుంబంలో భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా కుటుంబంలో మధ్యవర్తి ఎవరుండాలి? యేసుక్రీస్తు ఉండాలి. ఎందుకనంటే ఆ యేసుక్రీస్తే ప్రేమ. ప్రేమ. ఆ ప్రేమ లక్షణాలు ఏముంటాయి? కొరింథీ మొదటి పత్రిక 13లో 4 వచనంలో మనం చదువుకుంటాం. చాలా లక్షణాలు చెప్పాడు. ప్రేమకుండే లక్షణాలండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? కుటుంబాల్లో ప్రేమ లేకపోతే ఇందులో ఉన్న లక్షణాలన్నీ మనకొస్తాయి. అందుకే దేవునికి దూరం అయిపోయినటువంటి మన బంధాలను దేవునితో కలపటానికి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తులు ప్రాణం పెట్టాడు కదా! ఆ ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన ప్రాణం ఎంత చెప్పు? నీ ప్రాణం పోయేలోపు నువ్వేం సాధిద్దామని, మనం ఏం సాధిద్దామని చెప్పండి? ఏమండి ఈరోజు కుటుంబాల్లో ప్రేమ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఎవరు? నేను చెప్పనా? మీరు చెప్తారా? ప్రధాన కారణం ఏంటి చెప్పండి? చెప్పనా నేను? నోరు. ఏంటి? నిజమండి. నోరే. మనం నోరుని జాగ్రత్తగా వాడుకోవాలి. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం అండి బాబు. నిజం. దాన్ని గనక మనం కాపాడలేమా? ప్రేమ చల్లారిపోతుంది. ఒక్క ప్రేమ లేకపోతే ఎన్నో పుడతాయండి. అదే ప్రేమ ఉంటే అన్నీ చచ్చిపోతాయి. మీరు ఆలోచించండి. పగతో ప్రేమను చల్లారుస్తారా? ప్రేమతో పగని జయిస్తారా? ఏం చేయాలనుకుంటున్నాం? ప్రేమతో పగని జయించొచ్చు. కానీ పగతో ప్రేమను చల్లార్చకూడదు. మన కుటుంబాల్లో కూడా అదే ఉండాలి. మన కుటుంబాలలో ప్రేమ విస్తరించాలి. ప్రేమ విస్తరించకపోతే అక్రమం విస్తరిస్తుంది. మరి అక్రమం విస్తరిస్తున్నప్పుడు ఏం పెరగాలి? ప్రేమ పెరగాలి కదా! ప్రేమను పంచుతున్నామా? దేవుని ప్రేమను పంచుతున్నామా? దేవుని ప్రేమను ప్రకటిస్తున్నామా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని ఒక బంధంగా కలుపుతున్నావా? మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఆలోచించండి. అందుకే ఆలోచించి మాట్లాడమంటాడు దేవుడు. అందుకే నోట్లో ఉంది. దానిని మనం గౌరవించాలనంటే సైలెంట్‌గా ఉండటమే. మన గౌరవం రావాలంటే ముందేం చేయాలి? నిజమండి. మనకు గౌరవం రావాలంటే నాలుకను పళ్ళ మధ్యనే ఉంచాలి. అది గనక దాటి బయటకొచ్చిందా చాలా ప్రమాదకరం. ఒకరోజట దంతాలు, పళ్ళును, నాలుక మాట్లాడుకుంటున్నాయట. ఇద్దరు ఒక సంభాషణ ఎట్లుంటది? ఏవండి చక్కగా మనం నోట్లో ఏసుకుంటాం కదా ఏదైనా తినేటప్పుడు. ఎందుకు పండ్లు నాలుకకి థాంక్స్ చెప్తున్నాయి. నాలుక పళ్ళకు కూడా థాంక్స్ చెప్పింది. బాగా నోట్లో ఏసుకొని దంచుతాం కదా! ఏవండి? ఇలా ప్రతి పళ్ళ కిందకి పంపియటానికి లోపల సహాయపడేది ఎవరు? అబ్బా! మంచిగా మెత్తగా చేసేవాడు. అంటే నాలుక ఏమనుకుంటుందనంటే నేను తినట్లేదు కదా! నేను దంచట్లేదు కదా! మీరు బాగా దంచి మెత్తగా చేసి నా నాలుక మీద పెడితే టక్కన నేను తినేస్తున్నా కాబట్టి నాకు చాలా సహాయం చేస్తున్నారు మీరు. వెరీ వెరీ థాంక్ యూ అని చెప్తుంది నాలుక. అబ్బా! మమ్మల్ని గుర్తించిందిలే అని పళ్ళు కూడా అనుకున్నాయట. అయితే మరి నీకు నేనేం చెప్పాలని థాంక్స్ అది కూడా అడుగుతుంటాయి కదా! అప్పుడు పళ్ళన్నాయట. అమ్మా! నువ్వు సైలెంట్‌గా ఉండడమే మాకిచ్చే కృతజ్ఞత. నువ్వేం మాట్లాడద్దమ్మా. నువ్వు పళ్ళ మధ్య
అలా మౌనంగా ఉండటమే నువ్వు మాకిచ్చే థ్యాంక్ యూ. అదేంటి అలా మాట్లాడుతున్నానంటే, ఎందుకంటున్నామా మళ్ళీ నీ మీదేం పగ కాదు. నేను చెప్పేది అర్థం చేసుకొని పనులు అంటున్నాయట. ఏంటనంటే, అమ్మ నువ్వు గనక బయటికెళ్ళినవనుకో, నువ్వు ఆగుతావా? ఆ మాటో, ఈ మాటో అంటావుగా. ఎన్ని రకాల మాటలంటావు? ఆ మాటలన్నప్పుడు బయటున్న జనం ఏమంటారో తెలుసా? ఆ మాటలు విన్న తర్వాత మొట్టమొదట అనేది నిన్ను కాదు, మమ్మల్నే అంటారు. ఏమంటారు? పళ్ళు రాలుతాయి. జనాలేమంటరు? మాట్లాడేటప్పుడు ఏమంటారు? "ఏయ్! పళ్ళు రా" ఏవండీ అన్నది నాలుకైతే పాపం పనులేం చేసినియండి? అంటే వాటి భయం వాటికే ఉందా? ఉంది. కనుక అంటే నువ్వు లోపలుంటే మేము రాళ్ళ కింద పడాలా? అందుకే నువ్వు మాకు కృతజ్ఞతగా ఇచ్చేదేంటి? మౌనం. నాలుక కలిగిన మనందరం ఎట్టున్నాం? నాలుక గురించి చెప్పనులేండి ఇప్పుడు చాలా ఉన్నది. ప్రియమైన దేవుని వరలారా ఒకరికొకరు గౌరవం రావాలి. ఇప్పుడు మనందరికి నోట్లో నాలుకుందమ్మా? ఇప్పుడు లేనట్టుగానే ఉంటాం. అవునా? ఆ నాలుక దేవుని మాటలకు ఉపయోగించుకుందాం. అంతే. కనుక ఒకరు చేసిన నేరానికి ఒకరు వద్దండి. నాలుక ద్వారా చేసిన కర్మ ఏదో ఒకరోజు మనల్ని పట్టుతుంది. పట్టేస్తుంది. అది ఊరుకోదు. అందుకే కర్మఫలం అంటే తెలుసు కదా! కర్మఫలం ఎలా అనుభవిస్తారో తెలుసా మీకు? కర్మఫలం మనం అనుభవిస్తాం. కర్మ అంటే పని. మనం చేసిన కర్మ మన నెత్తి మీదకి వస్తుందంటారు కదా! మనం చేసింది మన మీదకే వస్తుంటది. చెట్టు మీద ఏముంది? జామకాయలున్నాయి. చూడగానే ఏమనిపిస్తది? కళ్ళు చూసినాయి. కళ్ళు తింటాయా? ముందు ఆడికి పోవాలి కదా! చూడగానే అక్కడ పోయింది. తినాలని కోరికొచ్చిందట. అప్పుడు మరి కళ్ళు కోయలేవు కదా! మరేం చేసింది? చెయ్యి కాస్త కోసింది. ఆ చెయ్యి తింటదా? తినదు. చేతి కోసి నేను తినదు కాబట్టి ఏం తిన్నది? నోరు తిన్నది. అంటే అది చంపాలంటే ముందు కాళ్ళు పని చేయాలి. మరి అక్కడ కాళ్ళు కూడా రావాలి. కాళ్ళు ఉంటేనే కదా మనిషి అక్కడికొచ్చేది. కళ్ళు చూస్తే తినలేనప్పుడు, నోరు కావాలనుకుంటున్నప్పుడు, నోరు తినలేనప్పుడు, ఆడికి నలవాలంటే కాళ్ళు వెళ్ళినప్పుడు, కాళ్ళతో వెళ్ళి, చేతులతో కోసి, చివరికి తినేది నోరు. ఈలోపు యజమానొత్తాడు. ఎవర్రా మీరని ఏం చేస్తా అంటారు? 2 దెబ్బలేస్తాడు. దెబ్బలు తిన్నదెవరు? ఇప్పుడు వీపున దెబ్బలు తిన్నప్పుడు ఏం చేస్తాం? ఏడుస్తాం. కంటినీరు ఎక్కడి నుంచొచ్చినాయి? అది. కళ్ళనీరు ఎలా వచ్చాయి? మళ్ళా కళ్ళ ద్వారానే. అది కర్మఫలం అంటారు. ఎక్కడ చూసిందో మరలా చివరికొచ్చేసరికి దాని ద్వారానే నీళ్ళొచ్చాయి. దేవుడు అదే చెప్తున్నాడు. కర్మఫలం అంటూ ఒకటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని. దాన్ని మీరు సంపాదించుకునేది మీ నోట్లో ఉన్న నాలుకే. ప్రియమైన దేవుని వరలరా, దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. దావీదు గారిలో మనం చూసేది అది. ఎక్కడ కూడా ఏమి ఎక్కువగా మాట్లాడలేదు. అవసరమైన చోట మాట్లాడాడు. ఎందుకనంటే నిత్యము దేవుని సన్నిధానంలో ఎదగాలి గదా! ఇయన్నీ ఎప్పుడొస్తాయో తెలుసా? ఎప్పుడొస్తాయి? దేవునిలో గడిపినప్పుడు. దేవునిలో మనం గడపాలి. అందుకే ఏమన్నాడాయన? 7వ అధ్యాయం 29లో దేవుని సన్నిధిలో గడిపేటువంటి అంటే దేవుని సన్నిధిలో గడిపే కుటుంబముగా మనది ఉండాలి. ఇక దావీదు గారి కుటుంబానికి, సౌలు కుటుంబానికి జరిగినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో సమాజంలో మనకి అలాంటిది ఉండకూడదు. అదే మనకిక్కడ దేవుడు చెప్పాడు. మరొకటేంటో తెలుసా? మరొక భక్తుల గురించి మనం చూసుకొని ముందుకెళ్ళిపోదాం లేదా ముగించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిన సందర్భము 18వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చిన చెప్పినది అతనికి కలుగజేయునట్లు అదే అండి. తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అది నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడట? అబ్రహాము గారిని. దేవుడు అబ్రహాము గారిని ఎరుగుతున్నాడు. ఎక్కడున్నాడు? అబ్రహాము ఉన్నాడు. అనేక మంది జనములకు ఆశీర్వాదంగా ఉండాలి అని కోరుకుంటున్నాడట. అప్పటికి అబ్రహాము దేవుడంటే తెలుసా? ఏమంటే దేవుడంటే తెలుసండి అప్పటికి? తెలీదునండి. దేవుడంటే విశ్వాసంకి ఆధారం లేని కాలం అది. ఈరోజు మనం నమ్ముతున్నామనంటే మన నమ్మకానికి ఒక సాక్ష్యం ఉంది. ఏమంటే ఈరోజు మనం నమ్ముతున్నామంటే సాక్ష్యం ఏం లేదా? ఎవరు? యేసుని బట్టి. అంతే కదా! యేసుని బట్టి మనం ఉన్నదే నమ్ముతున్నాం. అబ్రహాము గారి కాలానికి అసలు దేవుడు ఉన్నాడని ఎలా నమ్మగలమండి? దేన్ని బట్టి చెప్పగలరు చెప్పండి? మనసును బట్టి. ఆయన ఏం చేశాడట? దావీదు గారిలో ఏంటి చూసి క్షమించండి అబ్రహాము గారిలో దేవుడు చూస్తున్నది ఏంటి? అది మనకు కావాలి. ఏం చూస్తున్నాడు? మర్చిపోయారు మీరు. నీతి న్యాయములు జరిగించేవారుగా రాబో తరాలలో ఉండే పిల్లలను అలా మార్చడానికి దేవుని మార్గాన్ని నేర్పించేటట్లుగా ఉంటున్నాడట. ఇప్పుడు ఏమర్థమైందనంటే మన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అవి నీతి న్యాయాలు కలిగి జీవిస్తూ రానున్న తరానికి దేవుని మార్గాన్ని చూపించేదై ఉండాలి. పలానా కుటుంబం అండి. వాళ్ళ కుటుంబం ద్వారా మనం దేవుని చెంతకు చేరగలము అనేటువంటి ఒక విధానాన్ని మనం చూపించాలి ఈరోజు. ఈరోజు మన కుటుంబం
జనరల్ మీరు ఆలోచించండి. అక్కడ అదే కదా రాయబడి ఉన్నది. ఒకసారి మరలా చదువుకోండి మీరు అవసరమైతే. నీతి న్యాయములు జరిగించుతూ దేవుని మార్గమును గైకొనేటట్లు. ఏం తెలుసుకోవాలని చూస్తున్నాం మనం? సహజంగా మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే బైబిల్ దగ్గర మనం చదువుకుంటున్నాము, మనం వింటున్నామంటే మనం ఏం తెలుసుకుంటున్నాం? దేవుని మార్గాన్ని చూపించాలా వద్దా? మరి దేవుని మార్గం చూపించడం అంటే అంత ఈజీయేనా? ఎలా? ఆ మార్గానికి బాట ఎవరు వేయాలి? మనమే వేయాలి కదా! మనకి యేసు చూపించాడు యేసు. యేసుక్రీస్తుల వారు బాట యేసు చూపించాడు. అదే బాటలో నడుచుకుంటున్న మనము రానున్న తరానికి ఇదండి న్యాయం. ఇక్కడ ఉందండి నీతి అనగలిగే స్థితిలో ఈరోజు మన కుటుంబాలు ఉంటున్నాయా? ఒకనాడు అబ్రహాం గారి కుటుంబం ఉంది. అదే ఆశీర్వాదం ఆ కుటుంబానికి. ఆ తర్వాత అబ్రహాం గారు ఎలా మారిపోయాడు? అనేక మంది విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఈరోజు తండ్రులుగా ఉన్న మీరు ఒక్కసారి మీరు ఆలోచించండనండి. ఏమంటే మనకిచ్చిన కాలం అయిపోతుందండి. ఇంక ఎప్పుడు మనం దేవుని తెలుసుకుంటాం? మీరు ఎప్పుడు దేవుని తెలుసుకుంటారు? ఎప్పుడు దేవునిలోకొస్తారు? ఎప్పుడు దేవుని కుటుంబముగా పిలువబడతారండి. మనకున్న విలువ ఏమైపోతుందో తెలుసానండి? తగ్గిపోతుందండి. మనకు విలువ తగ్గిపోతుంది. మనకు అర్థం కావటం లేదు. ఈరోజు మన చేతిలోకి మన దగ్గరకు వచ్చిన ఈ బైబిల్ అంటే దేవుని మాటలంటే మీకు అర్థం కావటం లేదు. కానీ ఒకరోజు అర్థమయ్యే రీతి వచ్చినప్పుడు అన్ని పోయిన తర్వాత ఏమి చేస్తున్నా లాభం ఉండదు. అందుకే ఉన్నప్పుడే విలువను మనం కాపాడుకోవాలి. విలువలు కాపాడుకునే వాళ్ళు ఎవరున్నారు? విలువలు నేర్పించేదేనండి ఇది. ఇది మనల్ని హెచ్చించేదే, తగ్గించేది అసలే కాదు. కానీ మనకున్న టైంలో, మనకున్న కాలంలో, మనకున్న జీవితంలో దీన్ని గనక పక్కన పెట్టి మనం మర్చిపోతే, దేవుడు మనల్ని మర్చిపోతే, ఆ తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏం సుఖం? ఉన్న విలువైన వాటిని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ఒక యవ్వనస్తుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట కాలక్షేపం కొరకు. అలా వెళ్ళిపోతూ ఉంటే సముద్రం ఒడ్డున పెద్ద మంచి చక్కని తెల్ల మెరుస్తున్నాడు రాళ్ళు. చూసాడట, తీసుకున్నాడట. అబ్బా! ఏంటి ఇంత అందంగా ఉన్నాయి? ఎండకి ఇంత చక్కగా మెరుస్తున్నాయి ఏంటి అని ఆలోచించి సంతోషంగా ఆ చేతిలో పట్టుకున్నాడట. చేతిలో పట్టుకొని వాటిని ఏం చేస్తున్నాడో తెలుసా కాలక్షేపం కొరకు? ఆ నీటిలో ఇలా ఇసిరేస్తూ ఉన్నాడట. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే రాళ్ళు ఇసిరేస్తే ఫ్రాక్ జంప్‌లా వెళ్ళిపోతున్నాయి అంటారు కదా! కప్పగంతులు ఎత్తాను చూడండి అన్నట్టుగా. అలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఈలోపు అతనికి ఒక వృద్ధాప్యంలో ఉన్న ఆయన ఎదురయ్యాడు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన ఎదురయ్యేసరికి, "ఏంటి బాబు చేతిలో ఉన్నాయి చూసేసరికి తెల్ల మెరుస్తున్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఇదేంటి ఇలా ఇసిరేస్తున్నాడు? కాస్త పోయి మందలిద్దామని మందలించాడట." "ఏంటి బాబు ఇలా రాళ్ళేస్తున్నావు?" అనేసరికి ఆ రాళ్ళని చూడగానే ఇతనికి అర్థమైపోయింది. ఇవి చాలా విలువైనవి. ఒకసారి నాకిస్తావా? దీని విలువ ఎంతో తెలుసుకుందామని ఒక వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్దామని పోయాడట బాలుడు తీసుకొని. వెంటనే ఆ చేతిలో ఉన్న రాయి వ్యాపారికిస్తే వ్యాపారి అంటున్నాడట, ఈ రాయి ఏమైనా పనికొచ్చేదేనా? ఏమైనా ఉపయోగపడుతుందా అని అడిగాడట వ్యాపారిని. అడిగితే వ్యాపారి ఏమన్నాడో తెలుసా? "నువ్విచ్చే ఆ రాయికి ₹1,00,000 ఇస్తా నాకిస్తావా?" అన్నాడట. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో అని ఏడుస్తున్నాడట. ఏడవగానే మరలా ఆ వ్యాపారి ఏమన్నాడో తెలుసా? "2,00,000 ఇస్తాను." అనగానే మళ్ళీ ఏడుతున్నాడట. "3,00,000 ఇస్తా." ఇంకా ఏడుతున్నాడు. ఆయన ఏడు పెంచుతున్నాడు, ఈడు ఏడు పెంచుతున్నాడు. 5 సార్లు ఏడ్చాడు. "5,00,000 ఇస్తాను. ఇవ్వవా?" అంటే ఏడుస్తున్నాడట. ఈయనకు అర్థం కాలే. ఏంటి ఏడుతున్నాడు? "ఏంటి బాబు ఏడుతున్నావు? ఎందుకు కారణం చెప్పన్నప్పుడు, ఇలాంటి రాళ్ళు నేను చాలా నీటిలో వేశానయ్యా. బురద కూని." అర్థం కాలే. అవి పోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నాడట. చూసారా ఉంటే ఎంత బాగుండును. విలువైన రాయి మనకు దొరికింది కదా! ఏంటది? వాక్యం. క్రీస్తు ఈ కాలంలో మనకు దొరకడం ఎంత అదృష్టం అండి. నువ్వు చనిపోతే నీ దగ్గరతో నీతో వచ్చే వాళ్ళు ఎవరున్నారు? వస్తారు. అక్కడ దాకా వస్తారు. పాతేస్తారు. తర్వాత ఏడుస్తారు. తిరిగి వెళ్ళిపోతారు కదా! తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్న నీతో వచ్చేదేంటి? నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. యేసు ప్రేమ. మనం చేసిన క్రియలే కదా! దేవుడు మనల్ని చూసుకుంటాడు. ఇంతకంటే మించినది మనం ఏం సాధిద్దాం చెప్పండి? ఇంత వాక్యం ఉంటున్న వాక్యంలో ఇంత పరమార్థం ఉంటే ఆ విలువైనది నీ చేతుల దగ్గరకు వచ్చినప్పుడు చులకనగా చూస్తావా? సముద్రం కాళ్ళ దగ్గరికి వచ్చిందని చులకనగా చూడటం ఎంత ప్రమాదకరమో, మంచితనంతో దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూడటం కూడా అంతే ప్రమాదకరం. సముద్రం దగ్గర నిలబడితే అలలు వచ్చేస్తుంటాయి కదా! నీ దగ్గరికి వచ్చేస్తుంటే వెళ్ళిపోతుంటాయి కదా! లెక్కలేదు. దేవుడు చెప్తున్నాడు. ఈరోజు సేవకులు పుట్టించి దేవుని సత్యాన్ని, ఆయన మార్గాన్ని యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మనకు వినిపిస్తుంటున్నప్పుడు, ఆ విలువైనది నీ చేతికి దొరికినప్పుడు ఒక్కసారి దాన్ని విని అర్థం చేసుకొని, ఇందులో ఏంటి ఆ విలువ? ఆ రత్నాలన్నావే అంతకంటే విలువైనదని చెప్పాడా దేవుడు? ఒక్కసారి విందాం, ఒకసారి మారి చూద్దాం అని అనుకునే వాళ్ళు ఎందరున్నారు చెప్పండి? అదే బాధండి. అందుకే దేవుడు విలువైనది వచ్చేసా అంటే విలువైనది ఎంత పోగొట్టుకుని తెలుసా? ఇప్పటి వరకు నా జీవితంలో నేను క్రీస్తుని అంగీకరించలేదు. క్రీస్తుని నా కుటుంబానికి ఇంకా లోపలికి ఆహ్వానించలేదు. నా హృదయం బయటనే ఉన్నాడు కదా, తలుపు తట్టుతున్నాడు కదా, ఆయన బ్రతిమలాడుతున్నాడు. నేను తీస్తే ఏమైందన్న ఆలోచన మనకు కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? కలిగే సమయం ఇదే కదా. ఎంత జీవితకాలం ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే పోగొట్టుకున్నాం కాలం. యేసుక్రీస్తుల వారు ఎలా కాలాన్ని గడిపాడు? ఒలివ కొండకెళ్ళి రాత్రి దేవునితో గడిపాడట. మన కుటుంబం ఈరోజు అలా ఉంటుందా? దేవునితో గడుపుతున్నారా? యేసుక్రీస్తుల వారు పగటంతా శిష్యులతో గడిపాడు. మీరు లూకాసు వార్త చదవండి, యోహాను సువార్త, ఇవి ఇందులో ఉన్నాయండి. అన్ని చెప్పడానికి సమయం లేదు. శిష్యులతో గడిపాడు. మనం ఎవరితో గడుపుతాం? ఆత్మీయులతో గడుపుతావా?
హుహు. ఆత్మీయులు ఏం చేస్తుంటారు? అంటరాని తనులా? ఏమైనా అంటుతుందా? వద్దండి. ఏంటో ఈరోజు సమాజం ఎలా అయిపోతుంది చూడండి. క్రైస్తవులుగా పడలేని పరిస్థితి వచ్చేసింది. దరిద్రం కాదు ఇది? తప్పండి. నాదసలు ఎవరు? నువ్వు, నేను ఎవరు ఆఫ్టర్ ఆల్ మనుషులం మనం. మనం ఏమైనా సంపాదించుకునేదా? సాధించుకునేదా? ఎందుకనండి? చచ్చిపోతే నేను చేయలేను, నువ్వు నాకు చేయలేవు. మనం ఎవరు చేయలేనప్పుడు దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన వాస్తవం తెలిసిన తర్వాత క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలి మీరు చెప్పండి? క్రీస్తులోకి నడిపించడానికి ప్రయత్నం చేయండి. నడిచి వచ్చిన తర్వాత విడగొట్టడానికి, బాధ పెట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అలాంటి కుటుంబం మీద దేవుని యొక్క శాపాలు ఉంటాయని చెప్తున్నాడు దేవుడు. అదే సౌలు కుటుంబం మనం మీద చూస్తున్నాం. విషపు చూపు. అది ఒక్కటి చాలు మనిషిని పతనం చేయడానికి. ఈరోజు కూడా మనుషులు అలాగే ఉండిపోతున్నారు సమాజంలో. దేవుడు నన్ను మనం ఎవ్వరిని విడిచిపెట్టడు. మనం ఏం తెలుసుకుంటున్నాం? ఒకనాడు అబ్రహాము గారు ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? ఆశీర్వాదం అనగా గొర్రెలు, మేకలు ఏమంటే సంపద వచ్చేసింది. ఆ సంపదేనా? మంచి మార్గాన్ని, నీతి, న్యాయాన్ని ప్రకటించేటువంటి ఒక గొప్ప కుటుంబంగా ఆయన దేవుడు చూపించాడు. దాన్ని మరిచిపోయి ఓ సంపాదన కలిగింది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం నీకుంటే ఏం సుఖం? అదే చెప్పాడు కదా, భయభక్తులతో కూడిన కొంచెము మేలు అంటాడు. సంపాదించుకోవద్దన్నది దేవుడి ఉద్దేశం కాదు. దాని వెనకాల దేవుని ఆశీర్వాదం రావాలి మనకి. ఏంటో తెలుసా? నేను బ్రతికినంత కాలం దేవుని మార్గాన్ని చూపించాలి. నా మార్గంలో నేను బ్రతుకుతూ, నా కష్టాన్ని నేను బ్రతుకుతూ దేవునిలో కూడా కొంతమందిని బ్రతికించాలి. అదేనండి మనం చేసుకునే పుణ్యం. పాప పుణ్యాల ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసుకునే పుణ్యం ఏంటో తెలుసా? మనం బ్రతుకుతాం, కష్టపడదాం, అడుక్కొని తిందాం. కానీ ఆత్మీయతలో మాత్రం ఎప్పుడు దిగజారొద్దు. కానీ మనలో ఉన్న నీతి, మనలో ఉన్న న్యాయం, మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న నిర్దోషితత్వం మనల్ని దేవుడు నిలబెడతాడు. నిన్ను చూసిన వాళ్ళు అనేకులు మారిపోతారు. పౌలు గారి ద్వారా ఏం రాయించాడో తెలుసా? విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. మొదటి తిమోతి పత్రిక 1:16 వచనంలో దేవుడు రాయించిన మాట అంటే, విశ్వసించబోయే వారికి నేను మాదిరి. మనల్ని చూసి ఎవరైనా విశ్వసిస్తున్నారా? పోనీ విశ్వాసంలో ఉన్నవారు తప్పిపోతున్నారా? ప్రశ్నించుకోవాలి. తప్పేమైందంటే మనందరం ఏమంటే అక్క చెల్లెలు ఒక్క కుటుంబంలో ఉంటున్నామండి. నేను ఏమనుకుంటానో తెలుసంటే, నిజంగా నా కుటుంబం నేను అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను యథార్థంగా. నా గ్రామం అయినా, నా వాడ అయినా, నా ప్రాంతం అయినా, నా కుటుంబం ఒకటే. ఎందుకంటే దేవుడిలో నుంచి విడిపోయి వచ్చిన వాళ్ళం మనందరం. వాక్యం చేత క్రీస్తు మనల్ని కలిపాడు కదా, ఆ కలిపిన దాంట్లో ఎందుకో విడిగా ఉంటున్నారు అనేది ఒకటే ప్రార్థన, ఒకటే భయం. ఒకటిగా ఉందాం, కలిసి ఉందాం. ఇక్కడ ఎలా కలిసి ఆనందాలతో మన సంతోషాలు పంచుకుంటున్నామో, మనకంటూ ఒక రోజు ఉందే వెళ్ళిపోయే రోజు. ఆ రోజు మనం అక్కడ కలుసుకోవాలని ఒక ఆశ కలుగుతున్నామే. ఆ రోజు మన అందరం కూడా ఎంత ఆనందం అండి. మన పిల్లలు కలుసుకుని ఎంత ఆనందం అండి. అవునా? కాస్తంత ఎంత ఒక రోజల్లా ఉందా అది? లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఆనందం ఉంది. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత మన జీవితం ముగిస్తుంది. ఇక్కడ ఉన్న ఆనందాన్ని అక్కడ పొందగలమా మనం? నా బాధ అంతా అదే. అక్కడ కూడా మనం పొందుకోవాలండి. అక్కడ పొందుకోవాలంటే ఎంత కష్టం అంటే, ఏమంటే కట్టే వాళ్ళకి తెలుస్తుంటది. అది కట్టేటప్పుడు కూడా ఆలోచించాలట. ఏంటది? ఒకటి ఇల్లు, 2 తాళి. ఆలోచించి కట్టవలసింది ఏంటో తెలుసా? ఒకటి ఇల్లు. ఎందుకన్నారనంటే, ఇల్లు అప్పుల పాలు చేస్తదట, తాళి తిప్పల పాలు చేస్తదట. నిజం. అందుకే పెద్దలు చెప్తుంటారు అనుభవం. ఒక అనుభవజ్ఞుడు రాకపోతే బాలుడు ఎంత వృధా చేసుకున్నాడు? దేవునిలో అనుభవజ్ఞులం కావాలి. దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి. దేవునిలో మనం ఇంకా ఎదుగుతున్న కుటుంబాలుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎప్పుడు కాలాన్ని దేవునితో గడపాలి. ఓకే. మీకు విలువైన సమయాన్ని వెచ్చించి ఏమంటే ఈ మాటలు వినడానికి వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మనస్ఫూర్తిగా పెడుతున్నానండి. ఎందుకంటే మీ టైమ్ ఈజ్ గోల్డ్ కదా. మీ విలువైన సమయం దేవునికి పెట్టాలన్నా మంచి మనసే ఉండాలి కదండి. అంటే మనసు ఉంటేనే మనం వచ్చాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుని మాటలు విన్నారు కనుక. ఒకనాడు అబ్రహాము గారి కుటుంబం నీతి న్యాయాలకు ప్రతిబింబంగా దేవుని మార్గాన్ని చూపించేదిగా ఉంది. ఒకనాడు దావీదు గారి కుటుంబం ఏమంటే ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడో తీసుకొచ్చి పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ప్రజలను కాపాడే పనిలో ఉంటాడు అని. ఈరోజు నన్ను బ్రతికిస్తున్నాడు అని అంటే ఎందుకో తెలుసా? నువ్వు అనేక మందిని కాపాడుతావని. నువ్వు కాపాడుకుంటూ పోషించుకుంటూ అనేక మందిని కూడా పోషిస్తావు, కాపాడుతావన్న ఒక ఆలోచనతో దేవుడు మనకి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ఈ విలువైన సమయాన్ని మనం కూడా దేవుని సన్నిధానంలో గడుపుదాం. అనేక మందిని కుటుంబాలను దైవ కుటుంబాలుగా మారుద్దాం.